ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ బెదిరింపులకు పాల్పడుతోంది. పీఓకేలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఇకపై భారతదేశం దాడి చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తుంది అని బెదిరించారు. ఈ ప్రకటన చేస్తున్నప్పుడు షాబాజ్ షరీఫ్ ముఖంలో భయం స్పష్టంగా కనిపించినప్పటికీ అతని స్క్రిప్ట్ పాకిస్తాన్ సైన్యం రాసింది. అదే సమయంలో పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ కూడా భారత్ను బెదిరించాడు. భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైనందుకు పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయ్యద్ను ఉటంకిస్తూ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారతదేశం సింధు నది నీటిని ఆపేస్తే మేము దాని శ్వాసను ఆపేస్తాము అంటూ బెదిరింపులకు దిగాడు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ కొంతకాలం క్రితం ఇచ్చిన ప్రకటన కూడా ఇదే. భారతదేశం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. దాని తర్వాత పాకిస్తాన్ వైపు ప్రవహించే నదులు ఎండిపోతున్నాయి. నీటి కొరత కారణంగా కరువు ఏర్పడుతుందనే భయం పాకిస్తాన్ సైన్యం, రాజకీయ నాయకులలో భయాందోళనలను సృష్టించింది. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం 11 పాకిస్తానీ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. చాలా రన్వేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జూన్ నెలకు ముందు విమానాలు అక్కడి నుండి బయలుదేరలేవు. పాకిస్తాన్లో జరిగిన ఈ విధ్వంసాన్ని ఉపగ్రహ చిత్రాలు చరిత్రలో నమోదు చేశాయి. భారతదేశం సాధించిన విజయాన్ని ప్రపంచం నలుమూలల నుండి నిపుణులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ పార్లమెంట్లోని ప్రతిపక్షం షాబాజ్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ను కొత్త న్యాయంగా అభివర్ణించారు. ఇది శోధన, ప్రతీకార ఆట కాదు, బలమైన భారతదేశ ఉగ్రరూపం అని అన్నారు. ప్రధాని మోదీ ప్రకటనల అర్థం పాకిస్తాన్కు బాగా తెలుసు. అందుకే అది ఆందోళన చెందుతోంది.